రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు వేసవి వస్తుంది కాబట్టి వేసవి పంటల కింద కూరగాయలు అందరూ పండిస్తున్నారు. ముఖ్యంగా బెండ కానివ్వండి, వంగ తోట కానీ వేస్తున్నారు. బెండ మీద వచ్చే సమస్యలు, వాటికి పరిష్కారాలు, అదేవిధంగా వంగ తోట నాశించే సమస్యలు, వాటికి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. వాతావరణం వంగ తోట ఉష్ణమండల పంట అధిక ఉష్ణోగ్రతలను, నీటి ఎద్దడిని చాలా వరకు తట్టుకోగలదు. నేలలు వంగ సాగుకు లోతైన, సారవంతమైన, మురుగునీరు పోయే సౌకర్యం గల అన్ని రకాల నేలలు అనుకూలమే. విత్తనం మోతాదు ఎకరానికి సూటి రకాలైతే 260 గ్రాములు, సంకర రకాలైతే 120 గ్రాముల విత్తనంతో పెంచిన నారు నాటడానికి సరిపోతుంది. విత్తన శుద్ధి సినర్జీ వారి ఇమిడాసిన్ 5 గ్రాములతో విత్తన శుద్ధి చేసుకోవాలి. మరియు ట్రైకోడర్మా విరిడి 4 గ్రాములతో విత్తన శుద్ధి చేసుకోవాలి. వేసవి పంటగా ఫిబ్రవరి మార్చిలో నారు పెంచుకొని నాటుకోవాలి. నాటే దూరం గుబురు రకాలకు 75 సెంటీమీటర్లు, నిటారుగా ఉన్న వాటికి 50 సెంటీమీటర్లు మొక్కకు దూరం పెట్టుకోవాలి. నీటి యాజమాన్యం వంగనారు నాటే ముందు లేదా నాటిన తర్వాత నీటి తడి ఇవ్వాలి. వేసవి కాలంలో 4 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. ఎరువుల యాజమాన్యం ఆఖరి దిక్కులో 24 కేజీల భాస్వరం, 24 కేజీల పొటాష్ వేసుకోవాలి. 50 కేజీల నత్రజనిని 3 దఫాలుగా 30వ రోజు, 60వ రోజు, 70వ రోజు పైపాటుగా వేసుకోవాలి. దిక్కులో ఖచ్చితంగా సినర్జీ వారి ఫార్ములా 7 10 కేజీలు లేదా సింజైమ్ గుళికలు 5 కేజీలు, మనీ గోల్డ్ 4 కేజీలతో కలిపి వేసుకుంటే భూమి ఆరోగ్యంగా తయారయ్యి పంట చాలా ఆరోగ్యంగా వచ్చి అధిక దిగుబడులు ఇస్తుంది. వంగ పంటను ఆశించే రసం పీల్చే పురుగులు ఎర్రనల్లి, తామర పురుగు, తెల్లదోమ మరియు పిండి నల్లి ఎక్కువగా ఆశించి రసం పీల్చడం వలన ఆకులన్నీ పసుపు రంగుకు మారిపోయి ఎండిపోతాయి. వీటి నివారణకు సినర్జీ వారి కీసిన్తో పాటు డబుల్ స్టార్ గాని, డియోసిన్ గాని వాడి మంచి ఫలితాలు పొందగలరు. తెల్లదోమ, పిండి నల్లి ఉధృతంగా ఉన్నప్పుడు సినర్జీ వారి సోలో స్టార్ గాని, క్లైమాక్స్, కీసిన్ లేదా డియోసిన్ తో కలిపి వాడగలరు. వంగ తోటలో రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే తలనత్త పురుగు రెండూ ఆశిస్తే సినర్జీ వారి బెనిఫిట్ వాడి అటు రసం పీల్చే పురుగులను, ఇటు కాయ తొలిచే పురుగులను ఏకకాలంలో నిర్మూలించవచ్చును. వెర్రి తెగులు దీన్నే లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజాల్ అంటారు. మొక్కలు కుబురుగా చీపురు కట్టలా కనిపిస్తాయి. ఆకులు సన్నగా ముడుచుకొని పోయి పాలిపోయిన ఆకుపచ్చని రంగులో గుబురుగా ఉంటాయి. మొక్క పూత కాత లేకుండా గొడ్డుబారిపోతుంది. ఈ తెగులను వ్యాప్తి చేసే పచ్చదోమ నివారణకు సినర్జీ వారి సింటారా ప్లస్ వాడి నివారించుకోవాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఈ తెగులను తట్టుకునే పూసా పర్పుల్ క్లస్టర్ లేదా పూసా క్రాంతి రకాలను ఎన్నుకొని తప్పనిసరిగా పంట మార్పిడి పద్ధతుల్ని అనుసరించాలి. తరువాత సినర్జీ వారి కాపర్ ఆక్సీ క్లోరైడ్ ను మొక్కల మొదలలో పోసుకోవాలి. వాటితో పాటు ప్లాంటోసిన్ కలిపి వాడుకుంటే ఈ బ్యాక్టీరియా ఎండు తెగుల్ని సమగ్రంగా నివారించుకోవచ్చు. ఆకుమాడు లేదా కాయకొళ్ళు తెగులు ఆకుల మీద అక్కడక్కడ గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. తెగులు ఉధృతంగా ఉంటే ఆకులు మాడిపోయి రాలిపోతాయి. తెగులు సోకిన కాయలు పసుపు రంగుకి మారి కుళ్ళిపోతాయి. విత్తనాలు విత్తే ముందు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో గల నీటిలో 30 నిమిషాలు నానబెట్టి విత్తనాలని విత్తుకోవాలి. పిచికారి విషయానికి వస్తే సినర్జీ వారి కస్టోసిన్ లేదా రివోల్ట్ ఆఫ్ వాడి నివారించుకోవచ్చు. దిగుబడి నాటిన 50-60 రోజులకు మొదటి కోసం వస్తుంది. లేతకాయల కోసం ప్రతి 3 రోజులకు ఒకసారి కోసుకోవాలి. వేసవికాలం కాబట్టి 4 టన్నులు ఖచ్చితంగా దిగుబడి పొందవచ్చును. మీ పంట పొలాల్లో ఏదైనా సమస్యలుంటే ఆ సమస్యల్ని ఈ కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఆ సమస్యకు పరిష్కారంగా మేము వీడియో చేసి ఈ వీడియోల్లో మేము పెడతాము. మీరు ఇంకా పూర్తిగా తెలుసుకోగలరు. మా సినర్జీ అగ్రోకెమికల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సినర్జీ అగ్రోకెమికల్ డెస్క్ నుంచి మీ శ్రేయాభిలాషి రవిశంకర్.